పక్క చోడవరం నుంచి మా ప్రతినిధి వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్, ప్రస్తుతం మీరున్న ప్రాంతంలో వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న కొండపోత వర్షాలకి అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా అతలాకుతలం అయింది. మొత్తం ప్రస్తుతం మనం చోడవరం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఏ విధంగా పంట పొలాల పరిస్థితి ఉన్నది మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. దాదాపు మొత్తం అటు వరి కావచ్చు, చెరుకు అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పంట పొలాలన్నీ కూడా చెరువులు తలపిస్తా ఉన్నాయి. అయితే మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటి అసలు 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ ప్రాంతంలో పంట పొలాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు మాకు ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తలరాత్రులు మాత్రం రైతు తలరాత్రులు మారలేదు. ఈవేళ మీరు చూసుకున్నట్లయితే ఇది చోడవరం మండలం, సింహాద్రిపురం, ఇలాగ చోడవరం కాన్స్టిట్యున్సీలో 4 మండలాలు ఉన్నాయి. ముఖ్యంగా చోడవరం, బుచ్చిపేట మండలం, అలాగే రావుకాతం, అలాగే మాడుగులు, మరి చీడికాడ, దేవరాపల్లి, ఈ 7 మండలాలు చూసుకుంటే ముప్పు మండలాలు అన్నమాట. ఇవన్నీ కూడా రైతులు కష్టపడి సంవత్సరంలో ఒకసారి ఈ వరి అనేది వేస్తాం. ఇక్కడ ఏదో ఈస్ట్ గోదావరి అటుపక్క అయితే 3 పంటలు 2 పంటలు పండిస్తారు. కానీ ఇక్కడ మా విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లాలో 1 పంట పండిస్తాం. అయితే ముఖ్యంగా ఈ రోజు మాకు షుగర్ ఫ్యాక్టరీ అనేది కొద్దిగా ఇబ్బంది పడడం వల్ల అందరూ కూడా రైతాంగం అంతా కూడా వరి మీద ఆధారపడి ఉన్నాం. ఈవేళ వరి పంటకి ఎకరానికి 35,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఎకరానికి. అయితే ఈ రోజు ఈ ముప్పు అవడం వల్ల ఇప్పుడు ప్రత్యేకించి విత్తనాలు వేసి మళ్లీ పంట పెట్టాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఇప్పటికైనా యంత్రాంగం దిగివచ్చి రైతులు జరుగుతున్న అన్యాయం మీద స్పందించి ఇక్కడ తగు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాయ్ మీరు చెప్పండి బాబాయ్, మీ పంట ఏమేమి వేసారు, ఏ విధంగా ఉంది పరిస్థితి? వరేనండి, అంతా వరి తప్ప ఏ ఆధారం లేదు. మళ్ళీ రెండోసారి మళ్ళీ పంట వేసుకుందంటే వాటర్ ఉండదు. తర్వాత ఇదే టైంలో వాటర్ వస్తుంది. కాలాకంబం ఏం లేదు దీనికి. మమ్మల్ని రైవాడి ఛానల్ ఉన్నాయంటే మాకు ఉపయోగపడలేదు. ఏంటంటే పోతుంది కానీ వాటర్ అది. అంటే వరి పొలం పూర్తిగా నీట మునిగింది. రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం ఉన్నదంతా కూడా వరి పొలం దాదాపు నాట్లేసి నెలపైన వస్తుంది. మొత్తం అవన్నీ కూడా మనకు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చెప్పండి బాబా, మీరు ఎన్ని ఎకరాలు వేసారు, ఎటువంటి పరిస్థితి ఉంది? మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే రైతుకి అది చేద్దాం ఇది చేద్దాం అని స్పందించడం తప్పగా మా రైతు కానీ ఎప్పుడు కూడా ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా తొక్కినట్టే కనిపిస్తుంది తప్పగా మా రైతాంగం మాత్రం ఇప్పుడు బయటికి రాలేదు. మేము ఈ పని చేయలేక వలసలు వెళ్ళిపోయి అలాగ అటు ఇటు ఏ కంపెనీలు అంటూ పోయి చిన్న చిన్న బంట్రోతు పనులు చేసుకుంటున్నాం తప్ప కానీ ఇది చేస్తాం అది చేస్తాం అని రైతాంగాన్ని మాత్రం ఎప్పుడు కూడా మాకు ఏమీ ఉపయోగపడలేదు. ఇప్పుడు కూడా ఎకరానికి 40,000 30,000 చొప్పున మాకు పెట్టుబడి అవుతుంది. ఇలా వర్షం వచ్చి శుభ్రంగా పోతుంది. ఇది ఇప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చి మాకు ఈ రైతాంగానికి ఆదుకోవాలని, మమ్మల్ని క్షేమంగా చూడాలని ప్రతి గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి రైతాంగం కాదు చూడండి, మా కష్టాన్ని చూడండి, మా ప్రతిపాదన చూడండి. ఈ వరి తప్ప మాకు ఏ ఆదాయం లేదు. ఇది తప్ప ఇంక మేము ఇంకో పనిలోకి వెళ్ళాము. రైతాంగాన్ని మాత్రం పూర్తిగా ఆదుకున్నట్టు చూడండి గవర్నమెంట్ మనం కోరుతున్నాం. అయితే మొత్తం ఇక్కడ ఏ పంటలు మునిగినాయి? ఇక్కడ వరి, చెరుకు అదే ఎక్కువ మనం వేస్తున్నాం కాబట్టి ఇది మాత్రం కంపల్సరిగా పోయింది, పూర్తిగా పోయింది. నేను ఒక 5 ఎకరాలు వేసాను. 5 ఎకరాలు కూడా నీటి మట్టం అయిపోయింది. ఒకసారి మీ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని స్పందిస్తారని కోరుతున్నాం. అంటే ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో మొత్తం వేలాది ఎకరాలు, మొత్తం ఇటు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా వరి కావచ్చు, చెరుకు అంతా కూడా నీట మునిగింది. ఇప్పటి వరకు అధికారులు ఎవరైనా వచ్చారు ఇవన్నీ చూడడానికి? ఇప్పుడు వచ్చి ఏ అధికారి కూడా మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని స్పందించలేదు. కంపల్సరిగా అదే కోరుతున్నాం. కంపల్సరిగా మా రైతాంగానికి అక్కడికి వచ్చి అధికారులు కానీ ఈతలు ఎవరైనా సరే, స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంఆర్ఓ కానీ, స్థానిక గవర్నమెంట్ ఆఫీసులు అవ్వాలన్నా సరే మమ్మల్ని గవర్నమెంట్ స్పందించాలని కోరుతున్నాం.